భారత్ యూరోప్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. యావత్తు ప్రపంచము దృష్టి దీని మీదే. అలాంటిది మీకు జనవరి 24 రాత్రికి రాత్రి మోదీ పుతిన్ ఒక పని చేశారు. అంటే 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఒక ఎనర్జీ అగ్రిమెంట్. మీకు తెల్లారితే యావత్తు ప్రపంచము షాక్ అయ్యింది అని చెప్పాలి. అంటే చూడండి సినారియోని. సో ఇండియా యూయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జనవరి 27. మీకు మన రిపబ్లిక్ డే పెరేడ్లో పాలు పంచుకోవడానికి ఉర్జులా మేడం తన టీంతో ఆవిడ వస్తున్నారు. ఆవిడకి వార్తలు, అమ్మా ఈ భారత్ రష్యా వాళ్ళు 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఒక ఎనర్జీ అగ్రిమెంట్ వేసుకున్నారు. ఈవిడ ఏమీ మాట్లాడలేదు, కామ్గా ఈవిడ ఇండియాకు వచ్చారు. మీకు జనవరి 26 ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. 27 అగ్రిమెంట్ వేశారు, తర్వాత వెళ్ళిపోయారు. మరి రష్యాతో మీరు ఒప్పందం, అది ఆయిల్స్ ఒప్పందము అనుకోండి. యూరోప్ వాళ్ళు అడగాలి కదా, రష్యా వాళ్ళ శత్రు దేశం కదా, ఈవిడ ఎందుకు మాట్లాడలేదు? సో ఇప్పుడు స్కాట్ బీసెంట్, ఇది ఒక జీనోసైడ్. అసలు యూరోప్ యూనియన్ వాళ్ళు భారత్తో ఇలాంటి ఒప్పందము వేసుకుంటే ఇది జీనోసైడ్ కదా. ఎందుకు? రష్యన్ ఆయిల్స్ కదా వస్తాయి. మరి రష్యాతో కదా మన యుద్ధము, ఇలా చెయ్యకూడదు కదా. సో మీకు దెయ్యాలు వేదాలు వల్లించడం. ఇక్కడ విషయాన్ని మీరు చూడాలండి. మనము ఇలాగ రష్యాతో ఇంత పెద్ద అగ్రిమెంట్ వేసుకున్నా కూడా యూరోపియన్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు? ఈ ఒక విషయాన్ని మీరు గమనించారు అనుకోండి, ఏం జరుగుతుందంటే భారత్ రష్యా యూరోప్ యూనియన్ మధ్య ఒక సీక్రెట్ డీల్ జరిగింది అనేది మనం గ్రహించాలి. ఇలా జరగబోతుంది, మేము ఒప్పందాలు వేసుకోబోతున్నాము, మీకే ఇది బెనిఫిట్ అని మోదీ గారు ఈవిడని కన్విన్స్ చేయగలిగారు. ఎలా ఉంది చూడండి, ఎంత ఒక గొప్ప విషయము అంటే, నేను గత 2 ఏళ్ల నుంచి ఇదే మాట్లాడుతున్నానండి. అమెరికా వాడు రష్యాతో యుద్ధము అన్నప్పుడు రష్యా యొక్క ఎనర్జీ సెక్టార్ని మీకు కట్టడి చెయ్యాలి, టోటల్గా కుదిరితే డెస్ట్రాయ్ చేయాలి. అందుకే నార్త్ స్ట్రీమ్ని కూడా, ఆ పైప్ లైన్ని కూడా వాళ్ళు అందుకే పేల్చేశారు. ఎవరో తీవ్రవాదులు చేశారు, లేదు రష్యా వాళ్ళే కావాలనేసి, ఇదంతా ఏంటి అమెరికా వాడి నాటకం. సో ఇలా చేసేటప్పుడు మీకు ఏమైంది? ఫస్ట్ జర్మనీ, ఇవాళ జర్మనీ చూడండి ఫ్రెండ్స్, జర్మనీలో పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. జర్మనీలో ఇవాళ ఒక కారు తయారు చేయాలి, లేదా మీకు ఒక మిషనరీ తయారు చేయాలనుకోండి, 4 రెట్లు ఖర్చు ఎక్కువ అండి. ఎందుకు? రష్యన్ ఎనర్జీ లేదు, రావడం లేదు, ఆపేశారు. సో దాంతో వాళ్ళు ఈ ప్రొడక్షన్ చెయ్యాలి అంటే అష్ట కష్టాలు పడుతున్నారు. ఈరోజు ఎఫ్టీఏ వల్ల ముందు జర్మనీకి రిలీఫ్ అండి, వాళ్ళు పండుగ చేసుకున్నారు, అమ్మయ్య బతికిపోయాము. యూరోప్ దేశం ఒక మేజర్ క్రైసిస్లో ఉంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకు ఒక వరము లాంటిది. 27 దేశాలకు వరమండి. ఇప్పుడు అమెరికా వాడు ఏం చేశాడో మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. వాడి ఆలోచన ఒకటే, ముందు రష్యా యుద్ధంలో ఓడిపోతుంది, వాళ్ళు కొలాప్స్ అయిపోతారు, యూరోప్ యూనియన్ వాళ్ళకి వాళ్ళు ఆయిల్స్ ఇక పంపించరు, ఎందుకు? యుద్ధం జరిగింది కదా. సో అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో మీరు చూస్తే వెనుజులా చీప్ ఆయిల్స్ అమెరికా చేతికి వచ్చేసింది. నెక్స్ట్ టార్గెట్ ఈరాన్లో రీజిమ్ చేంజ్, ఆ ఆయిల్స్ అంతా కూడా అమెరికా. అంటే మొత్తము ఆయిల్ బిజినెస్ అనేది అమెరికా వాడి కనుసైగల మీదే జరగాలి. ఇందుకే చెప్తూ ఉంటాను, ప్రపంచంలో యుద్ధాలు అన్నప్పుడు చమురు యుద్ధాలేనండి, ఆయిల్స్ కోసమే వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఇవాళ ఇక్కడ కూడా ఇదే ప్రూవ్ అయ్యింది. కానీ మీరు డొనాల్డ్ ట్రంప్ని గమనించారు అనుకోండి, ప్రతి ఒక్క ఆలోచన కూడా హై లెవెల్లో విన్న వాళ్ళకి అబ్బా ఇతను ఒక జీనియస్ అండి, మహామేధావి, ఇవన్నీ అనుకుంటారు. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి మీరు కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేస్తే ఇలాంటి క్యారెక్టర్స్ మీకు కనిపిస్తూ ఉంటారు. వాడు రావడం ఒక సీఈఓ అంటాడు, లేదా ఒక వైస్ ప్రెసిడెంట్, ఇలాగా వచ్చి అతను మాట్లాడుతున్నది వింటూ ఉంటే బాబోయ్ ఈ వ్యక్తి ఏంటి, అసలు ఇతని నాలెడ్జ్ ఏంటి, ఇతనికి ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ డేటా ఏంటి, ఇతను ఒక ఎక్స్ట్రాడినరీ మీరు అనుకుంటారు. అదే ఎగ్జిక్యూషన్ అన్నారు అనుకోండి, బ్యాక్ ఆఫ్ అయిపోతారు, వీళ్ళు వెనక్కి పారిపోతూ ఉంటారు, ఏ పని ఎప్పుడూ చెయ్యరు, ఓన్లీ డేటా పుస్తకాలు అంతే. చాలామందిని మీరు చూడొచ్చు, ట్రంప్ కూడా అలాంటి వాడే. ప్లానింగ్ అన్నప్పుడు కూర్చోబెట్టి అద్భుతంగా మాట్లాడతాడు, అంటే వ్యాపారి కదండి. చూడండి నేను ఇంత గొప్పగా చేశాను, దీనివల్ల అమెరికాకి ఇంతంత లాభం అన్నీ చెప్తాడు. అందరూ కూడా బాస్, సూపర్ బాస్, నువ్వు ఎక్స్ట్రాడినరీ, ఇలా అన్నీ చెప్తారు. ఎగ్జిక్యూషన్ అన్నప్పుడు అక్కడ ఏం ఉండదు. ఇప్పుడు వెనుజులా
మీకు ఏమి చేయలేకపోయారు, వాళ్ళు లొంగిపోయారు. మరి ఇరాన్ వాళ్ళు తిరగబడ్డారు కదా. కానీ ఇక్కడ మీరు భారత్ని చూడాలండి. మోదీ గారు సైలెంట్గా ఏం చెయ్యాలో, ఏం చేస్తే అమెరికా అక్కడ పతనం అయిపోతుందో ఆ పని ఈయన చేశాడు. ఇందులో యూరోప్ యూనియన్తో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మాస్టర్ స్ట్రోక్. ఈ దెబ్బతో అమెరికా ఇంకా కోలుకోవడమే ఇంపాసిబుల్. నువ్వు నన్ను అవమానించావు కదా, బెదిరించావు కదా, విడిచిపెట్టను కదా, సో నేను మర్చిపోను, క్షమించను, అయిపోయింది. సో ఇక్కడ వ్యవహారం ఏంటి, అమెరికా ఆయిల్స్ ప్రతి ఒక్క దేశము కొనాలి. మీకు రష్యా లేదు, తక్కిన దేశాలంతా కూడా అమెరికా యొక్క సామంత దేశాలు. వీడు ఏం చెప్తే అదే వాళ్ళు వింటారు. ఇది సౌదీ అరేబియా అనండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి, ఇరాక్, అందరినీ కూడా వాడి గ్రిప్పులో పెట్టుకుంటాడు. సో పెట్టుకుని వాడు ఏమంటాడు, ఇంతే ధర, చచ్చినట్టు వీళ్ళందరూ కొనాలి. నాకు ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా, కస్టమర్ని బెదిరించి మీరు కొనిపించాలి అనుకోవడం అండి. బెదిరిస్తున్నారండి. మీరు చచ్చినట్టు మా దగ్గరే కొనాలి, ఎందుకు కొంటారు? ఒరే నువ్వు ఒక మామూలు వ్యాపారిరా, ఇవాళ పాలిటిక్స్లో వచ్చావు, ఇది నీ సెకండ్ టర్మ్. పుతిన్ గత 30 ఏళ్ల నుంచి ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు. మోదీ గారు ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు. వీళ్లకు తెలియదా ఈ సమీకరణం, నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ కొడితే నువ్వు కుప్ప కూలిపోతావు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకేయాలండి. అలాంటి పరిస్థితి ఏర్పడిపోయి ఉంది. ఏమీ చేయలేడు. ఎందుకు అంటే యూరోప్ యూనియన్ వాళ్ళు వీళ్ళకి బాగా తెలుసు, భారత్ ఇవాళ మన 27 దేశాలకు మీకు పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆయిల్స్, గ్యాస్ సప్లై చేయబోతున్నాం మనమేనండి. అమెరికా వాడు ఏదైతే ప్లాన్ చేశాడో దానిని ఇవాళ భారత్ ఎగ్జిక్యూట్ చేయబోతుంది. అదే మీకు ఈ ఎఫ్టీఏ. వాళ్ళకి బెనిఫిట్, మనకు, అంటే విన్ విన్ సిచ్యువేషన్ అంటాం చూసారా, అలాంటిది మనం క్రియేట్ చేసాం. ఆల్రెడీ యూకే వాళ్ళు చేశారు. సో వాళ్ళు ఏం చెప్పారు, రష్యన్ ఆయిల్స్ కొంటే ఇబ్బంది, శాంక్షన్స్, కాబట్టి చెయ్యకూడదు. కానీ మేము భారత్ వద్ద ఆయిల్స్ కొనొచ్చు కదా. సో రష్యా నుంచి వచ్చిన ఆయిల్స్ భారత్ వచ్చినప్పుడు అది ఇండియన్ ఆయిల్ అయిపోతుంది. ఇండియాకు సంబంధించిన ఆయిల్స్, దానిని వాళ్ళు రిఫైన్ చేసి మా దేశానికి పంపిస్తున్నారు. ఎవరికి ఏ ప్రాబ్లము లేదు. కాబట్టే ఉర్జులా మేడం సైలెంట్గా, ఇవిడికి తెలియదా రష్యన్ ఆయిల్స్ కొనకూడదు అని చెప్పి. కానీ ఇవాళ కూడా ఎన్నో దేశాలు రష్యా వద్దే గ్యాస్ కొంటున్నారు. అసలు అమెరికా వాడు సింగపూర్ నుంచి, అర్జెంటీనా నుంచి వచ్చే షిప్పులు ఏంటండి, ఇవంతా రష్యన్ ఆయిల్సేనండి. వాడు చేస్తాడు, మీరు చెయ్యకూడదు. చెయ్యకూడదు న్యాయబద్ధంగా కాదండి, ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు యూరోప్ యూనియన్ వాళ్ళకి కోపం ఎక్కడొచ్చింది, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. మీరు నా వద్దే ఆయిల్స్ కొనాలి, రష్యాతో శత్రుత్వం కదా, యుద్ధము కదా, వాళ్ళ దగ్గర కొనకూడదు, నా వద్ద కొనంటే ఎంత కాస్ట్ అండి, విపరీతమైన ఖర్చు. అమెరికన్ ఆయిల్స్ అంటేనే కాస్ట్లీ, కానీ మీకు మార్గమే లేదు కదా, మీరు చచ్చినట్టయితే ఇదే ఎక్స్ప్లాయిటేషన్. ఈ ఎక్స్ప్లాయిటేషన్కి చరమ గీతము మోదీ గారు పాడేరండి. సో ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, రష్యా నుంచి ఆయిల్స్ ఇక్కడ రిఫైన్ చేస్తారు, మళ్ళీ యూరోప్ యూనియన్కి కావలసిన చమురునంతా మనమే పంపిస్తాం. అమెరికా వాడి వ్యాపారానికి అతిపెద్ద గండిగొట్ట. ఇది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి మింగుడు పడ్డం లేదు. బాబాయ్ ఇలాంటి ఒక దెబ్బ తగిలిందా, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే వాడు ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా అమెరికా. బాబోయ్ ఏం చేస్తాడో, ఇంకా మనము చెయ్యబోతున్నది తెలిస్తే ఇది మనం విడిచిపెట్టమండి. మనము చైనా వాడి విషయంలో ఏం చేశామో అమెరికా వాడి విషయంలో కూడా ఇదే జరగబోతుంది. ముందున్నది ముసళ్ళ పండుగ అంటారు చూసారా, ఇప్పుడు మీకు అమెరికాకు ఉంది. మరి యూరోప్ యూనియన్కి మనమే మేజర్ ఆయిల్ సప్లయర్స్, గ్యాస్ సప్లయర్స్ అన్నప్పుడు మన జీడిపి ఎంత పెరుగుతుంది, వాళ్ళకి ఎంత రిలీఫ్. రష్యా అక్కర్లేదు, అమెరికా అక్కర్లేదు, భారత్ లాంటి ఒక మేజర్ పవర్ మా వెనక ఉన్నారు. వీళ్ళే ఆయుధాలు అనండి, మీకు యుద్ధ వాహనాలు, మిజైళ్ళు, ఆఖరికి ఎనర్జీ సెక్టార్లో కూడా భారతే మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక అతిపెద్ద నిజాన్ని ఇవాళ యూరోప్ యూనియన్ వాళ్ళు గ్రహించారు. మరి మోదీ, పుతిన్ ఆడిన ఈ ఆటను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.